మా మానవతా సంస్థ తరపున స్వాగతం సుస్వాగతం. కాబట్టి అదే మనం చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద విగ్రహాలు రాయచోటి పట్టణానికి తెప్పించడం జరిగింది. ఎన్జిఓ కాలనీలో, తర్వాత గాలిబీడ్ రోడ్లో శివరామాలయము, ప్రతిభా జూనియర్ కాలేజీ, శివాలయం చెక్ పోస్ట్ వద్ద ఈ విగ్రహానికి మట్టి వినాయక విగ్రహాన్ని వితరణ చేస్తున్నారు. మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహము పంపిణీ కార్యక్రమం మా మానవతా మాజీ అధ్యక్షులు శివగంగారెడ్డి గారి చేతులు. రాయచోటి పట్టణంలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27న మనం జరుపుకోబోయే తెలుగు ప్రజలు అత్యంత రంగవైభవంగా ఆనందదాయకంగా మంచి భక్తితో జరుపుకునే వినాయక చవితి పర్వదినాన మట్టి ప్రతిమలతో స్వామిని పూజించే విధంగా తీసుకునే కార్యక్రమంలో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ కాలుష్యం లేకుండా జరుపుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక మంచి అవేర్నెస్ని కలిగించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మానవతా సంస్థ, ఈటీవీ సంస్థ, అలాగే ఈటీవీ వారు ఇక్కడ ఎన్జిఓ కాలనీలో ఈ మట్టి ప్రతిమల వినాయక మట్టి ప్రతిమల వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే పర్యావరణానికి ప్రాముఖ్యత ఇస్తూ అలాగే సంఘంలో భక్తి విలువలను పెంచుతూ ప్రతి ఒక్కరూ ఈ పూజని జరుపుకునే విధంగా, అంటే కొంతమందికి ఒక డబ్బులు పెట్టే స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అటువంటి వారిని కూడా ఆదరిస్తూ మట్టి ప్రతిమల్ని వాళ్ళందరికీ వితరణ చేసి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ అలాగే పర్యావరణాన్ని పరిరక్షిస్తూ చక్కగా జరుపుకునే ఆలోచనని ఈరోజు స్పృహని ప్రజలకు కల్పించే విధంగా వీరందరూ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందదాయకం. పోస్ట్ దగ్గర వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ 89 నుంచి కూడా పెద్ద విగ్రహాలు పెడుతున్నాం. ఆ సందర్భంగా ఎందుకంటే పర్యావరణం అనేది కలుషితం అయిపోతుందని బాగా ఎక్కువ పర్యావరణం హాని జరుగుతూ వస్తుంది. ఎందుకంటే పాస్టా పాలిసు రకరకాల రంగులతో కలిసి విగ్రహాలు తయారు చేస్తున్నారు. వాటిని ఎత్తుపోయి నీటిలో నిమజ్జనం చేస్తున్నారు. సందర్భంగా నీటి కాలుష్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి నీటిలో నివసించేటువంటి జంతు రాసులు, జీవరాశులు అన్నీ కూడా మరణించడం జరుగుతుంది. వీటినన్నిటికీ కారణం పర్యావరణ పరిరక్షణ లేకపోతే రాబోయే రోజుల్లో మానవాళికి ముప్పు ఏర్పడుతుంది. కాబట్టి ఆ సందర్భంగా అందువల్ల పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో గత 4 సంవత్సరాల నుంచి కూడా మేము మట్టి విగ్రహాలు రాయచోటి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, అటు సుండుపల్లి అయితేమి రాయచోటి పరిసరాల్లో అన్ని కాలనీల్లో కూడా ఈ వినాయక మట్టి విగ్రహాలు ఉచితంగా వితరణ చేయడం జరుగుతుంది.